వెళ్తూ వెళ్తూ బ్లింకిట్‌లో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అని చెప్పాను కదా! ఈ ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తున్నారు? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది కూడా క్లియర్‌గా మీకైతే చెప్తాను. రెగ్యులర్‌గా వేరే ప్లాట్‌ఫార్మ్‌లో ఎలా ఉంటుందంటే 1 డేలో 10 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే రూ. 80, రూ. 120, రూ. 60 ఇలా అయితే ఇస్తారు. బట్ ఈ బ్లింకిట్‌లో అలా కాదు. మనకి ఎర్నింగ్ టార్గెట్ అయితే ఇస్తారు. ఒక రోజులో రూ. 700 ఎర్నింగ్ చేస్తే రూ. 230 ఇన్సెంటివ్ ఇస్తారు. ఒక రోజులో రూ. 1000 ఎర్నింగ్ చేస్తే అందులో మనకి రూ. 400 ఇన్సెంటివ్ ఇస్తారు. ఒక రోజులో 1500 చేస్తే దానికి ఒక రూ. 600 ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. ఇలా మనం ఎంత ఎర్నింగ్ చేస్తే అంత ఇన్సెంటివ్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తారు. మరి ఈ ఇన్సెంటివ్స్‌కి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ ఏమీ లేవా అంటే ఎందుకు లేవు? వీళ్ళ దగ్గర చాలా కండిషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏందంటే 8 అవర్స్ వర్క్ చేయాలి. అది కూడా మధ్యాహ్నం 1 తర్వాత నుంచి 8 అవర్స్ అయితే వర్క్ చేసి ఉండాలి. మార్నింగ్ చేసిన 8 అవర్స్ మనకైతే కౌంటింగ్ ఉండదు. మధ్యాహ్నం 1 నుంచి 8 అవర్స్ వర్క్ చేస్తేనే వీళ్ళు ఆ ఇన్సెంటివ్ ఎర్నింగ్స్ అయితే మనకి ఇస్తారు. మార్నింగ్ చేసి వెళ్ళిపోతానంటే ఇన్సెంటివ్స్ అయితే రావు. ఇంకొకటేందంటే మనం ఈ గిగ్స్ బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే కూడా మనకి ఇన్సెంటివ్స్ అయితే రావు. ఈ బ్లింకిట్‌లో నాకు నచ్చని విషయం ఏదైనా ఉందంటే ఈ కండిషన్సే. కొన్ని కండిషన్స్ చాలా క్రిటికల్‌గా ఉంటాయి. ఒక రైడర్ ఎర్నింగ్ చేసుకుందాము అని ఈ ప్లాట్‌ఫార్మ్ చూస్ చేసుకుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కదా! ఇవ్వకుండా నానా కండిషన్స్ పెట్టి ఆ ఇన్సెంటివ్స్ ఎండ్ ఆఫ్ ది డేకి ఎగ్గొట్టేస్తారు. ఇంకొక నెగెటివ్ పాయింట్ ఏందంటే ఈ బ్లింకిట్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. వన్స్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాత స్టోర్ దగ్గరికొస్తే స్టోర్‌లో వేకెన్సీస్ లేవని వీళ్ళైతే చెప్తున్నారు. అన్ని స్టోర్‌లో కాదు, కొన్ని స్టోర్స్‌లో. మరి వేకెన్సీస్ లేవు అంటే మనం రిజిస్ట్రేషన్ అయినప్పుడు డబ్బులు కడతాం కదా! ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు? ఇదొక క్వెషన్ మార్క్ లాగా ఉండిపోయింది. ఇవే కాదు ఇంకా చాలా నెగెటివ్స్ అయితే ఉన్నాయి. అవి తర్వాత అయితే చెప్తాను. లోపలికెళ్ళి సెక్యూరిటీ దగ్గర మాన్యువల్‌గా ఎంట్రీ అయితే చేపించుకుందాం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి వచ్చిన తర్వాత కస్టమర్ లోపలికి రావడానికి అప్రూవల్ ఇవ్వరు. కస్టమర్‌కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. అలాంటప్పుడు లోపలికి వెళ్ళలేం. అక్కడే 10, 15, 20 నిమిషాలు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వెయిట్ చేసినందుకు ఏమైనా వెయిటింగ్ చార్జెస్ ఇస్తారా అంటే అలా కూడా లేదు. వెయిటింగ్ చార్జెస్ కూడా ఇవ్వరు. ఇంతకుముందు అలానే ఒక 20 నిమిషాల టైం అయితే పోయింది. సో, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో అయితే మీకు చేసి పెడతాను. ఇప్పుడైతే మేడం గారికి నా దగ్గర ఉండే ఐటెమ్స్ డెలివరీ అయితే చేస్తున్నాను. ఫైనల్‌గా ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఇక్కడ పెయిడ్ ఆన్‌లైన్ అని కనిపిస్తుంది. సో, అందుకోసమనే ట్రిప్ అనేది డైరెక్ట్ ఎండ్ అయితే చేస్తున్నాను. గోప్రోలో క్లియర్ విజిబిలిటీ లేదని స్క్రీన్ రికార్డ్ అయితే పెడుతున్నాను. ఈ ట్రిప్‌లో రూ. 45 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం ట్రావెల్ చేసింది 3 కిలోమీటర్లు. ఈరోజు ఎండ మామూలుగా లేదు. దోల తీరిపోతుందిరా బాబోయ్! ఇందులో ఉన్న కాన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ దగ్గర చాలా వెయిటింగ్ అయితే అయిపోతుంది. ఒక ఆర్డర్‌కి ఎలా అయినా సరే 20-15 నిమిషాలు అయితే వేస్ట్ అయిపోతుంది. పర్ ఆర్డర్‌కి 1 లేదా 3 ఆర్డర్‌లు అయితే కంప్లీట్ చేయగలుగుతున్నాం. యావరేజ్‌గా 2 వేసుకోండి. అంటే ఎన్ని ఆర్డర్‌లు కంప్లీట్ చేసుకుంటే మీకు ఆ రూ. 1000 ఎర్నింగ్స్ వస్తాయో మీరే కాలిక్యులేట్ చేసుకోండి.